నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇరాన్ మీద ట్రంప్ సంచలన ప్రకటనలు, ఆయన సోషల్ మీడియా ట్రూత్లో ఒకదానెంబడి ఒకటి ఆయన అబ్జర్వేషన్స్. ఇంకేముంది, ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ కాదట, అది గల్ఫ్ ఆఫ్ ఇరాన్ అట. ఇక ఆయన మనసులో ఏమొస్తుందో, ఆయన ఏం రాస్తాడో, జనం మా సాగుకు వచ్చింది అన్నట్టు ఆయన రాసినవన్నీ చదువుతూ కొందరు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారు, కొందరు ఏంటి కన్ఫ్యూజన్ ట్రంప్ అని అనుకుంటున్నారు, ట్రంప్ ఏమైనా పిచ్చలేసిందా అనుకుంటున్నారు. బట్ వీళ్ళన్నింటికి మించి ట్రంప్ క్యాలిక్యులేషన్స్ వేరే ఉన్నాయి. అవేంటి, ఇరాన్కి సంబంధించి ఆ క్యాలిక్యులేషన్స్ ఏంటనేది సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్లి గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం. ఆయన క్యాలిక్యులేషన్స్ ఏంటి సార్? గంటకో ట్వీటు. ఆయనది ఏంటంటే, సపోజ్ నేను మీరు మాట్లాడుకున్నాం, ఒక ఒప్పందానికి రాబోతున్నాం. మన వైపు నుంచి ఎవడో ఫోన్ చేసి చెప్పాడు, సార్ వీళ్ళిద్దరు ఒప్పందానికి వస్తున్నారు అనగానే ఆయన మన ఒప్పందం సైన్ చేసే ముందు అక్కడ ట్వీట్ చేసేస్తాడు, అయిపోయింది అక్కడ ఒప్పందం పెట్టేశారని చెప్పేసి. ఇది ఆయన స్ట్రాటజీ. మొన్న ఇజ్రాయెల్ లెబనాన్ సీజ్ ఫైర్ గురించి ఇజ్రాయలీ క్యాబినెట్ ఇంకా అప్రూవ్ చేయలేదు. అప్రూవ్ చేసే ముందు బెంజమిన్ నెటన్యాహు కూర్చొని మాట్లాడి వీళ్ళతో కన్విన్స్ చేసే ముందే ట్రంప్ అక్కడ అనౌన్స్ చేసేసారు సీజ్ ఫైర్ అయిపోయిందని, సీజ్ ఫైర్ అమల్లో వచ్చేసింది అండ్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ 10 days అని. సో ఇజ్రాయలీ క్యాబినెట్లో చాలామంది మంత్రులకి వాళ్ళ కోపం వచ్చింది. మేము ఇంకా డిసైడ్ చేయలేదు, డిసైడ్ చేసే ముందే మీరు ఎట్లా అనౌన్స్ చేస్తారని చెప్పి పెద్ద గొడవ జరిగింది అక్కడ. ఇది ఇట్లుంటే వాదేవన్ గారు, ఈయన ఒకవైపు ఇజ్రాయెల్ లెబనాన్ ట్రూస్ గురించి మాట్లాడుతూ, ఇంకోవైపు ఇరాన్తో అన్నీ అయిపోయినాయి, అన్ని డిస్కషన్స్ అన్నీ అయిపోయినాయి, నేను కావాలంటే పాకిస్తాన్కి వెళ్తా అంటాను. దాంట్లో చాలా పాయింట్స్ డీటెయిల్గా ఇరానియన్ అంబాసిడర్ ఇండియాలో ఉన్న ఆయన ఖండించారు. అది కాకుండా వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళ స్పీకర్ ఆఫ్ ఇరానియన్ పార్లమెంట్ గాలిబాఫ్ ఆయన కూడా ఖండించారు. ఫస్ట్ ట్రంప్ ఏమన్నారంటే, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఇరాన్ ఓపెన్ చేసేసారు వాళ్ళు. టెక్నికలీ కరెక్ట్, టెక్నికల్ తప్పలేదు, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ అయింది. కానీ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఎక్కడి నుంచి వెళ్తుంది షిప్లని ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. మీకు మనం మ్యాప్లో చూస్తుంటాం, ఇది యూఏఈ ఇట్లా ఉంటే ఇట్లా తిరుగుతుంది, ఇక్కడ షిప్లు ఇట్లా, ఇటువైపు ఇరాన్ ఉంది, ఇక్కడ ఒమాన్ ఉన్నారు. ఇది తిరుగుతున్నప్పుడు ఈ షిప్లన్నీ యూఏఈ వైపు నుంచి వెళ్ళి ఒమాన్ వైపు వెళ్తుంది అన్నమాట. వీళ్ళేమంటున్నారు, కాదు మా వైపు నుంచి వెళ్ళండి మీరు అని. అక్కడ ఎందుకంటే ఈ షిప్లో వెళ్ళే రూట్ ఒకటి, మన దగ్గర నడిమిట్లో డివైడర్ ఉంటుంది చూడండి, అట్లానే ఒక డివైడర్ ఉంటుంది, ఫిజికల్ డివైడర్ ఒకటి, లరాక్ ఐలాండ్ అని ఉంది ఒకటి. ఆ లరాక్ ఐలాండ్ పక్క నుంచి ఒక ఇన్ ఉంటుంది, దాని కింద నుంచి అవుట్ ఉంటుంది. ఈ ఐలాండ్ పక్క నుంచే మీరు వెళ్ళాలంటున్నారు ఇప్పుడు ఇరాన్. ఐఆర్జీసీ మీ కోఆర్డినేట్స్ చెక్ చేస్తారు. అప్పుడు మీ ఇప్పుడు ఓపెన్ అని చెప్పే కదా, మళ్ళీ ఏం ఓపెన్ పెట్టారు ఇది ఇప్పుడు అర్థం కావట్లేదు. ట్రంప్ది పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఒక మనిషి ఇల్లుని తగలబెట్టేసిన తర్వాత ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకొచ్చి దాన్ని నేనేమంట ఆపానని చెప్పడం చెప్తున్నాను అనమాట. ఇది ట్రంప్ది పాలసీ. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ ఉండే ముందు, యుద్ధం ముందు ఓపెనే ఉండే కదా, మీరే బంద్ చేయించారు దాన్ని ఇరాన్తోని, మళ్ళీ మీరే ఓపెన్ చేయించి నేను గెలిచేశాను అంటున్నారు. మీరు అర్థం కావట్లేదు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వాజ్ ఓపెన్, మీరు యుద్ధానికి వెళ్ళారు, ఇరాన్ బంద్ చేసేసారు, మళ్ళీ ఇప్పుడు మీరు ఇరాన్ మీద ప్రెషర్ పెట్టి ఓపెన్ చేయించి మళ్ళీ నేనే చేయించాను చూడండి అంటే, అరే మీరు ముందు ఉండే కదా అదే పొజిషన్కి వచ్చారు మళ్ళీ తిరిగి. మీరు యూ ఓన్లీ క్రియేటెడ్ ఇంత ధ్వంసం చేసి ఇంత నష్టాలు చేసిన తర్వాత మళ్ళీ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ చేసి, సరే ఓపెన్ అయిందో అది కాలేదు. ఎందుకంటే ట్రంప్ అన్నారు ఓపెన్ అంతా బాగానే ఉంటుంది కానీ ఇరాన్ నుంచి వెళ్ళే షిప్లు, ఇరాన్కి వెళ్ళే షిప్లు రెండు బంద్ చేసేస్తాం యాజ్ యూజువల్. మొత్తం ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు, డెస్ట్రాయర్లు అందరు అక్కడ ఉన్నారు గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో. మిమ్మల్ని ఇరాన్కి వెళ్ళే షిప్లు వెళ్ళనీయను, ఇరాన్ నుంచి బయటకు వచ్చే షిప్లు మేము వెళ్ళనీయము. ఇరాన్ ప్రతిరోజు ఈ బ్లాకేడ్ వచ్చే ముందు, యుద్ధం మొదలయ్యే ముందు, ఈవెన్ దో వాళ్ళ కెపాసిటీ చాలా తక్కువ, వాళ్ళు డ్రిల్లింగ్ ఎక్కువ చేయలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఏం లేదు, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ కొనలేకపోతున్నారు వాళ్ళు. కానీ అప్పుడు కూడా వాళ్ళు $120 నుంచి $140 మిలియన్ పర్ డే సంపాదిస్తుండే ఆయిల్ నుంచి. ఈ రోజుకి కూడా ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు లేదు, ఇప్పుడు బంద్ చేసేసారు కదా. యుద్ధం ముందు అంతకుముందు $120 to $140 బిలియన్ పర్ డే. అప్పుడు మీరు ఆలోచించండి, ఒక నెలకు ఎంత సంపాదిస్తారు. ఓకే, అది టోటలీ బంద్ అయిపోయింది. ఇప్పుడు ఇరాన్కి అది పెద్ద ఒక ప్రాబ్లం. మీరు యుద్ధంలో వాళ్ళ మీద వేసిన బాంబు కన్నా పెద్ద ఇంపాక్ట్ ఇది. ట్రంప్ ముందు చేయాల్సింది చేయాలండి, ఈ బాంబులు ఏం ఇయ్యక్కర్లేకపోతుండే, ఈ నిన్నడప్పుడు ఎనీ బాంబ్స్. కానీ ఈ బ్లాకేడ్ ఇప్పుడు జరిగింది, ఇరాన్ దానికోసం మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఇరానియన్ రెజీమ్లో వాజేవన్ గారు ఒకటి స్పీకర్ ఆఫ్ ఇరానియన్ పార్లమెంట్, హీఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ గై నౌ.
ఈయన ఫార్మర్ IRGC కమాండర్ ఉండే, అవును, దెన్ వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఉన్నారు, వాళ్ళిద్దరికి పడుతున్నట్లేదు. లేదు, దెన్ వాళ్ళ ప్రెసిడెంట్ ఉన్నారు. ప్రెసిడెంట్ ఇస్ అ వెరీ సాధు మ్యాన్, మనలాగానే Cool guy. ఎక్కువ మాట్లాడడం ఎక్కువ చేయడం, ఆయనకి పవర్లు కూడా లేవు. ఇవాళ నిన్న సాయంత్రం దాకా ఈయన ట్రంప్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కొన్ని గంటల తర్వాత ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ ట్వీట్ చేశారు, ఎస్ ఇట్ ఈస్ ఓపెన్ బట్ యూ విల్ హావ్ టు ఫాలో ద మ్యారిటైమ్ రెస్ట్రిక్షన్స్ అండ్ IRGC చెప్పిన కమాండ్ మీరు వినాల్సిందండి. ఓకే అనుకున్నారు అందరు, ఇరాన్ అంగీకరించేశారండి. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆయన డెప్యూటీ, ఏది ఫారిన్ మినిస్టర్ డెప్యూటీ ఫారిన్, ఆయన ట్వీట్ చేసి, ఈయన ఎవరు ట్వీట్ చేయడానికి, ఇదంతా డిసైడ్ చేసేది సుప్రీం లీడర్, హీ హాజ్ నో అథారిటీ టు డిసైడ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పి ఇంకో ట్వీట్ చేశారు. అదంతా జరిగిన తర్వాత ఈయన మన స్పీకర్ గాలిబాఫ్, ఆయన ఒక పెద్ద 7 పాయింట్ ట్రంప్ చెప్పింది ఒకదాని మీద ఒకదాన్ని వెళ్ళిండు అనమాట. ఆయన ట్రంప్ అన్నారు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ ఉంది, లేదు, మేము యురేనియం ఇచ్చేస్తాం యుఎస్కి, సారీ, మేము న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తామని మేము అంగీకరించాం, మేము చేయమని చెప్పాం, అది కూడా తప్పు. ఇట్లాంటి అన్ని 7 పాయింట్లు ఆయన కొట్టుకొచ్చి వెళ్ళిపోయాడు. యురేనియం మేము యూఎస్కి ఇచ్చేస్తాం, సారీ, మేము ఎక్కడ చెప్పలేదు. ది ప్రాబ్లం, నాకు అనుమానం ఏంటంటే వాసుదేవన్ గారు, ఈ పాకిస్తాన్ ఒక డబుల్ గేమ్ ఆడుతున్నారు దీంట్లో. ఓకే, ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా మాట్లాడలేదు కదా. ఇప్పుడు మాట్లాడింది కూడా మొన్న ఇస్లామాబాద్లో మాట్లాడిన దానికి పెద్ద ఇష్యూ వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళందరూ తిరిగి ఇరాన్కి వెళ్ళిన తర్వాత ఇరాన్లో ఉన్న రెవల్యూషనరీ గార్డ్ వీళ్ళని క్వశ్చన్ చేశారు, మీ దగ్గర డైరెక్ట్గా మాట్లాడకూడదని చెప్పిన తర్వాత కూడా మీరు డైరెక్ట్గా అంటున్నారు, మేము విన్నాము, కరెక్టేనా కాదంట. వీళ్ళు అట్లా కాకుండా మాట్లాడారు, కానీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారట, మన సుప్రీం లీడర్ని చంపిన వాళ్ళతోని మీరు కూర్చొని చర్చలు చేశారా, ఎట్లా చేశారు మీరని టఫ్గా అడిగారంట IRGC కమాండర్స్. దాంతో వీళ్ళు భయపడ్డారు. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నా అంటే, ట్రంప్ ఒక డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఆయన కావాలని చెప్పి వీళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నాడు. సేమ్ పాలసీ ఇజ్రాయెల్తోని లెబనాన్ సీజ్ఫైర్ లాగానే, ఇది వీళ్ళు ఓపెన్ అని చెప్పగానే ఈయన దానికన్నా ముందు ఓపెన్ అని చెప్పేసాడు. వాళ్ళు చెప్పాల్సి వస్తుంది కదా ఓపెన్ అని, వాళ్ళు చెప్పలేకపోతారు. ఎందుకంటే పాకిస్తాన్ కూడా అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్తున్నాడు, సార్ మేము మాట్లాడారు, వెళ్ళాడు కదా ఆయన అసిమునీర్, ఇరాన్ వెళ్ళాడు. అదే అసలు అతనుకున్న ఇన్ఫర్మేషన్తో వాళ్ళు చెప్పింది ఇతనికి ఏం అర్థమైందో, అదే అంటారు. పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఇంటర్ప్రిటేషన్ తప్పంటారా, డబుల్ గేమ్ అంటారా? లేదు, ట్రంప్ని హ్యాపీగా ఉంచుకుంటాను. ట్రంప్ ఫోన్ చేసి అడుగుతాడు గంటకి, ఏం చేస్తున్నావు అక్కడ, ఏం మాట్లాడదు, ఏమన్నా చెప్పు నాకు ఏం జరిగిందని. సార్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ పెడతారంట, వెరీ గుడ్, చలో నేను ట్వీట్ చేసేస్తున్నాను, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్. అక్కడ ఫోన్లో ఉండగానే ట్వీట్ చేస్తుంటే, అంటే ఏంటి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అంటే దానికి చాలా మటుకు పాయింట్స్ ఉంటుంది. ఫస్ట్ ఆ లారాక్ ఐలాండ్ పక్క నుంచి వెళ్ళాలి, IRGC సర్టిఫై చేసిన షిప్లు వెళ్ళాలంటే మళ్ళీ పాత సిస్టమ్కి వచ్చేసారు. మళ్ళీ మీరు యుద్ధం టైంలో ఎట్లా ఉండే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, అదే పాలసీకి వచ్చేసారు మళ్ళీ. ఓకే, యురేనియం గురించి మాట్లాడారు, యురేనియం ఇచ్చేస్తా అన్నారు మాకు, యురేనియం డస్ట్ మేము ఇద్దరు కలిసి దాన్ని బయటికి తీసి యుఎస్కి తీసుకెళ్తా అన్నారు. యుఎస్కి ఎట్లా తీసుకెళ్తాడు సార్, నాకు అర్థం కాదు. అది పక్క ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA ఉంది కదా. మీరు అది కాదు, మీరు ఫస్ట్ అడగాల్సింది ఇరానియన్ ఆర్మీ ఎక్కడ ఉంది. మీరు చెప్పారు కదా మొత్తం ఇరానియన్ ఆర్మీ ధ్వంసం అయిపోయిందని, మళ్ళీ ఇరానియన్ ఆర్మీ మీకు ఎక్కడ దొరికారు, ఎక్కడి నుంచి దొరికారు, ఓకే, తవ్వడానికి ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది, ఏం లేదు, మొత్తం ధ్వంసం చేస్తారు. అన్నీ మళ్ళీ ట్రిపోలీలో వేసుకొని వెళ్ళాలి, ట్రిపోలీలోనో జార్జ్ బుష్లోనే వేసుకొని వెళ్ళాలి వెనక్కి. మూడోది ఈయన అన్నారు మైన్స్ ఉంది చూడండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లేసింది, సీ మైన్స్, అది మేము ఇద్దరు కలిసి తీస్తున్నాం బయటకి, ఇరానియన్ నేవీ అండ్ US నేవీ. ఇరాన్ నేవీ ఎక్కడ ఉందండి ఇరాన్కి? ఎగ్జాక్ట్లీ, ఇదే ఇరానియన్ నేవీ ఒక షిప్ లేదు, మేము మొత్తం కొట్టేసాం, వాళ్ళు అందరూ చనిపోయినారు, ఏమి లేరు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అంటున్నాడు మేము ఇద్దరు కలిసి మైన్స్ బయటికి తీస్తా అంటున్నాం. ట్రంప్ ఏంటంటే బేసిక్లీ అక్కడ ఇరాన్ని ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆయనకి ఎట్లయినా ఈ యుద్ధం ఆపాలి. మీరు ఆలోచించండి, అక్కడ ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ ఈ సీజ్ఫైర్ని ఇజ్రాయెల్లో ఉన్న 71% ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు అంటున్నారు కాదు యుద్ధం జరగాలి, వేరే యుఎస్లో ఆపోజిట్ ఉంది, యుద్ధం ఆపండి అని చెప్తున్నారు. ఇజ్రాయెల్కి తెలుసు వాళ్ళ ప్రాబ్లం ఏంటి. నార్దర్న్ ఇజ్రాయెల్లో ఉన్న విలేజెస్, కిబుట్స్ అంటారు దాన్ని, కమ్యూనిటీస్, మనలాగా గేటెడ్ కమ్యూనిటీ లాగా, వాళ్ళ మీద ఎప్పటి నుంచో వీళ్ళు మిసైల్ కొడుతూనే ఉంటారు హెజ్బుల్లా వాళ్ళ. సో ఇజ్రాయెల్ దానికోసం సౌత్ లెబనాన్ వెళ్ళి ఆక్యుపై చేసి 10 కిలోమీటర్లకు బఫర్ జోన్ క్రియేట్ చేసుకున్నారు. ఇక కొడుకాలు మీ ఫైర్ చేయాలంటే అక్కడి నుంచి ఫైర్ చేయాలి, 10 కిలోమీటర్ దూరం నది మీద బ్రిడ్జ్, లిటనీ బ్రిడ్జ్, అక్కడ బ్రిడ్జ్ కూడా కొట్టేశారు వాళ్ళు. సో వాళ్ళు ఇక్కడికి రాలేరు. అది కాకుండా అక్కడున్న ప్రతి ఇల్లు, ప్రతి బిల్డింగ్ కూల్చేశారు వాళ్ళు బాంబులు పెట్టేసి. వాళ్ళ ఫోర్స్ అక్కడే ఉంది ఇజ్రాయలీ వాళ్ళు.
ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ దాంతో అది కూడా ఒక ట్వీట్ ఉండేలే, ఏంటి లెబనీస్ గవర్నమెంట్ వీళ్ళని డిసార్మ్ చేస్తారు హెజ్బుల్లాని. ఒక్క మనిషిని డిసార్మ్ చేయమని చెప్పండి. వాళ్ళు చెప్పారు హెజ్బుల్లా మా మీద చేయబెట్టారో మీ గవర్నమెంటే ఉండదు. లెబనీస్ గవర్నమెంట్కి ఆర్మీ అనేది లేదు. బహుశా నేను చెప్పాను మీకు, జీతం కూడా ఇవ్వడానికి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. ఆ పరిస్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళ స్టేట్ ప్రెసిడెంట్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇష్యూ చేసాడు. ఆయన ఫస్ట్ టైం కనిపిస్తున్నాడు పబ్లిక్లో. ఇట్లా ఉన్నాడని కూడా నాకు తెలియదు ఒక మనిషి. లెబనీస్ బేసికల్గా ఒక క్రిస్టియన్ కంట్రీ కదా, ఉండే ముందు, ఇప్పుడు కాదు. ద ప్రెసిడెంట్ ఇస్ ఎ క్రిస్టియన్. కానీ వాళ్ళ దగ్గర ఆర్మీ అనేది లేదు, ఆయుధాలు లేవు. మీరు ఏం డిసార్మ్ చేస్తారు? మీరు వెళ్ళి వాడి దగ్గర తుపాకి నాకు ఇయర్ అంటే వాడు కొడతాడు. ఆర్మీ ఆయుధాలు లేకుండా ఉండే దేశాలు మొత్తం ఎన్ని ఉంటాయి సార్? అది చాలా తక్కువ. మీకు తెలిసింది, ఆయుధాలు లేకుండా దేశాలు ఏముంటారు మరి, అది కాదు. సో ఆ పరిస్థితిలో ఉన్నారన్నమాట వీళ్ళు. సో ఎస్, దెర్ ఆర్ సమ్ కంట్రీస్ లైక్ జపాన్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళని బై రూల్ వాళ్ళ ఆర్మీని మెయింటైన్ చేయలేరు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఒప్పందం చేశారు, జపాన్ అగ్రిమెంట్ చేశారు యుఎస్ అండ్ అలైడ్ ఫోర్సెస్తో. మేము ఇప్పటి నుంచి ఒక ఆర్మీని మెయింటైన్ చేయము, మినిమం ఉంటుంది వాళ్ళ దగ్గర, కానీ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఆర్మీని మేము మెయింటైన్ చేయము. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్లో వీరు మొత్తం ఏషియాని కంప్లీట్గా ఫినిష్ చేసేసారు. ఇండియా దాకా వచ్చారు, అటువైపు యూఎస్ వెళ్ళి అటాక్ చేశారు పర్ల్ హార్బర్లో. ఇట్లాంటి చాలా మటుకు పనులు చేశారు వీళ్ళు. సో మెయిన్గా ఇప్పుడు యూఎస్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి అందరినీ ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇరాన్ ఏమన్నారు, మీరు అక్కడ సీజ్ ఫైర్ పెట్టకుండా మేము ఇక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ చేయము. ఇలా సీజ్ ఫైర్ చేపించేశాడు, ఇక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ అయిందని చెప్పాడు. వీడేమంటాడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఓపెనే లేదంటున్నారు. వాళ్ళు అక్కడ సీజ్ ఫైర్ వేస్ట్ అయిపోయింది కదా. ఓకే, మీరు ఇరాన్ని ఎంత ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తున్నా, ఇరాన్ టాప్ గేమ్ ఆడుతున్నారు దాన్ని. ఇరాన్ దగ్గర వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎక్కువ లేవు ఇప్పుడు, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వాళ్ళు బార్గెనింగ్ చేస్తున్నారు, అంతే. బార్గెనింగ్ మీద ఉన్నారు. నిన్న కూడా చెప్పాను మీకు, వాళ్ళది ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇస్ 120%. తినడానికి ఏం లేదు. వాళ్ళకి రూట్స్ చాలా ఉన్నాయి ల్యాండ్ లైన్ నుంచి తెప్పించుకోవడానికి. ఓకే, ఒకటి తజికిస్తాన్ వైపు నుంచి, ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి, ఈవెన్ రష్యా వైపు నుంచి తెప్పించుకోవచ్చు వాళ్ళు కావాలంటే. కానీ ఆ ట్రక్లన్నీ వస్తున్నప్పుడు యూఎస్ కొట్టేస్తారు. ఇప్పుడు సీజ్ ఫైర్ టైంలో తెచ్చుకోవచ్చు, డబ్బులు కావాలి కదా. ముందు మీరు ఆయిల్ అమ్మేసి ఆ డబ్బులతోనే నడిపించుకుంటుండే, ఇప్పుడు ఆయిల్ డబ్బులు కూడా లేవు. ఇరాన్ ఏమన్నారంటే మా అసెట్స్ మీరు ఫ్రీజ్ చేశారు కదా, అది రిలీజ్ చేయండి అన్నారు. ట్రంప్ అన్నారంట ఎస్ అన్నారంట, ఇరాన్ చెప్తున్నారు. ట్రంప్ ఏమంటా నేను చెప్పలేదు, ఎవడు చెప్పాడని చెప్పి ఇప్పుడు అసీమునికి చెప్పి ఉంటాడు. ఇది అంటే అసీముని ఎట్లయిపోయింటే వీళ్ళిద్దరిని హ్యాపీ పెట్టుకోవాలి కదా, ఎక్కువ కొడతారు వాళ్ళని రేపు, వీళ్ళిద్దరు కలిసి కొడతారు. ఓకే, నువ్వెందుకు అబద్ధాలు చెప్పావని చెప్పి ఇరాన్ కొడతారు, అటువైపుని యూఎస్ కొడతారు అసీమునీర్ని. ఇప్పుడు ఆయన ఫేవరెట్ ట్రంప్ది, ఎందుకంటే ఈ డర్టీ వర్క్ చేయడానికి ఎవరు రెడీ లేరు. ఒమాన్ ఈజ్ నాట్ రెడీ, టర్కీ ఈజ్ నాట్ రెడీ, ఈజిప్ట్ ఈజ్ నాట్ రెడీ. వీళ్ళు ముగ్గురు ఉండే ముందు మధ్యస్థులు, వాళ్ళు ఎవ్వరు రెడీ లేరు. అందరూ పక్క తప్పుకున్నారు. వాళ్ళు అన్నారు, వాళ్ళకి తెలిసిపోయింది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అని. ఇక్కడ 10% అనగానే ట్రంప్ అక్కడ 100% అంటాడు. అది ప్రాబ్లం వాళ్ళకి. ఇది పరిస్థితి వాసుదేవన్ గారు. ఇప్పుడు ఆలోచించండి, ఒక ఇరానియన్ షిప్స్ని అలౌ చేయము, వాళ్ళేమంటున్నారు మాట్లాడి మేము ఎవరిని అలౌ చేయము. ఓకే, అది కాకుండా ఎన్రిచ్ యురేనియం ఇస్తా అన్నారు, ఇరాన్ అన్నారు లేదు, ఎవరన్నారు అట్లా. ఫారిన్ అసెట్స్ని రిలీజ్ చేస్తారని ఇరాన్ చెప్పారంటే $20 బిలియన్ అమెరికా ఇస్తారని, అది కూడా ఈయన చెప్పుంటాడు మన అసీమునీర్. హ్యాపీగా ఉంచుకోవాలి కదా ఇరాన్, లేకుంటే వాడు రాత్రి తిండి పెట్టాడు మళ్ళీ తెహరాన్లో మీకు. సో చెప్పుంటాడు, అది ఇమీడియట్లీ ట్రంప్కి చెప్పుంటారు. ట్రంప్ ఎవడన్నాడు ఇది 20 నెలలు, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, డబ్బులు ఇవ్వడం అనేది ఇరాన్కి. వాళ్ళ డబ్బులే అది. 2015లో ఒబామా చేసిన జేసీపీ అగ్రిమెంట్ ప్రకారం అప్పుడు $400 మిలియన్ వాళ్ళ డబ్బులు ఫ్లైట్లో పంపించారు ఒబామా. ఇది ఎలాబరేట్ చేయండి సార్, ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ విచ్, అంటే దీన్ని కనెక్ట్ చేస్తూ ఎలాబరేట్ చేయండి. అది నేను ఎందుకంటే దీన్ని కంపారిజన్ చేశాడు, ట్రంపే కంపారిజన్ చేశాడు. ట్రంప్ది పాత క్యాంపెయిన్ వీడియోస్ తీస్తే 2015లో 2018లో ఆయన మళ్ళీ ఎలక్షన్ గెలిచారు ఫస్ట్ టర్మ్కి. ఆయన బరాక్ ఒబామా చేసిన మెయిన్ ఆరోపణ ఇది, మీరు న్యూక్లియర్ అగ్రిమెంట్ చేశారు, మీరు ఇరాన్ ముందు లొంగిపోయారు మొత్తం, మీరు వాళ్ళకి కావాల్సిన అన్నీ చేసి ఇచ్చారు వాళ్ళకి. ఓకే, వాళ్ళు యురేనియం ఏం వాడరు, మేము 3.67% ఉంచుకుంటాం, అన్నీ ఇచ్చారు మీకు. కానీ ఎవరు చెక్ చేస్తారు ఇదంతా? ఐఏఏ చెక్ చేస్తారు. అదే కరెక్ట్, ఐఏఏ చెక్ చేశారు. కానీ ఏ రోజు మీరు కాగితం చెంపి పక్కన పడేశారు 2018లో, ఆ రోజు నుంచి ఐఏఐకి ఎంట్రీ లేదు ఇరాన్లో చెక్ చేయడానికి. ఏం నడుస్తుందో వాళ్ళకి తెలియదు. అప్పుడు దాకా వాళ్ళకి ఫుల్ ఎంట్రీ ఉండే అక్కడ. ఇప్పుడు ఏమైపోయిందంటే లైఫ్ కమ్స్ ఎ ఫుల్ సర్కిల్ అంటాం. ఇప్పుడు సో ఒబామా ఏం చేశారు, నేను ఈ డబ్బుల గురించి చెప్పాను కదా మీకు, ఈ అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు జేసీపీ అగ్రిమెంట్లో ఇరాన్ ఏమన్నారంటే మేము ఆయుధాలు తయారు చేయము ఒక 20-year పీరియడ్ అట్లా.
అది కాకుండా మా దగ్గర ఉన్న యురేనియం మేము 3.67%కే ఉంచుకుంటాం ఫర్ మా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నడిపేయడానికి. మంచి అగ్రిమెంట్ ఉండే. సో ఒబామా అని చెప్పారు, ఓకే గుడ్, మీరు ఇంత చేశారు కదా, మీకు నేను 450 మిలియన్ మీ అసెట్సే. అసెట్స్ ఇండియాలో కూడా ఉంది వాళ్ళది. ఇండియాలో ఐ థింక్ $10 బిలియన్ అసెట్స్ ఫ్రీజ్ చేశారు ఇండియన్ బ్యాంక్స్లో ఉన్నది. ఇది ఇరానియన్ అసెట్స్. యూఎస్ ఫ్రీజ్ చేసేసారు అది. వాళ్ళకి ఇక్కడే ఉంటాయి సార్. వాళ్ళు ట్రేడింగ్ చేస్తారు కదా. ఇప్పుడు ఇండియా దగ్గర మీరు బియ్యం కొన్నప్పుడు, గోధుమలు కొన్నప్పుడు పేమెంట్ ఎవరు చేస్తారు? సో వాళ్ళ ట్రేడింగ్ కంపెనీ ఇక్కడ ఉంటుంది, వాళ్ళు చేస్తారు. సో వీళ్ళు పేమెంట్ చేస్తారు ఇక్కడ నుంచి. మన వాళ్ళు కూడా అంతే కదా. లండన్లో, ప్యారిస్లో డబ్బులు ఎందుకు ఉంచుకుంటారు? పెద్ద పెద్ద మన అంబానీ కానీ, అదానీ కానీ వీళ్ళు అక్కడి నుంచి పేమెంట్ చేయాల్సి వస్తుంది. వాడు ఇండియా నుంచి నేను రూపీ పంపిస్తా అంటే వాడు అంటారు అక్కడ కొన్ని ఫండ్స్ పార్క్ చేసి ఉంచుకుంటారు. ఎస్, బికాజ్ వాళ్ళు అక్కడి నుంచి సంపాదించుకున్న డబ్బులు అక్కడే పెట్టుకుంటారు వాళ్ళు. లేకుంటే డబుల్ ట్యాక్సేషన్ అవుతుంది వాళ్ళకి. అక్కడ ట్యాక్స్ కట్టాలి, ఇక్కడ ట్యాక్స్ కట్టాలి. సో అక్కడ వాళ్ళ ఇంటర్నేషనల్ కంపెనీ ఎవరు ఉన్నారో వాళ్ళు సంపాదించిన డబ్బులు, అదానీది ఉండొచ్చు, అంబానీది ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు అక్కడ పార్క్ చేసుకుంటారు డబ్బులు. అక్కడి నుంచే పేమెంట్ చేస్తారు. జీతాల నుంచి, రెంట్ల నుంచి అన్ని ఖర్చులు వాళ్ళు అక్కడ చూసుకుంటారు. ఈయన కూడా అంతే. సో వీళ్ళది పేమెంట్స్ అక్కడెక్కడ పడి ఉండేది చాలా దేశాలు, అదన్నీ ఫ్రీజ్ చేసి పడేశారు. ఒకటే స్ట్రోక్లో ఇరాన్ డబ్బులు లేవు ఆ టైంలో. ఇది 1979 నుంచి మొదలైంది. అప్పుడు మన అయతోలా ఖొమేనీ వచ్చినప్పుడు ఇరానియన్ ప్రొటెస్ట్ స్టూడెంట్స్ పెట్టి మన అమెరికన్ ఎంబసీ లోపల వెళ్ళి దాడి చేసి అమెరికన్ ఎంబసీని క్యాప్చర్ చేసుకున్నారు. తెహరాన్లో ఉన్నది. ఇది 79లో. దాంట్లో ఉన్న ఎంబసీ స్టాఫ్ని హాస్టేజ్గా ఉంచుకున్నారు ఆల్మోస్ట్ సంవత్సరం పాటు దాకా. అది ఖొమైనీ లీడ్ చేశాడు. అప్పుడు జిమ్మీ కార్టర్ టైంలో జరిగింది. ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ ఉండే ఆ టైం. ఆయన కొంచెం వీక్ ప్రెసిడెంట్ ఉండే, ఆయన అంత టఫ్. కానీ ఆయన కూడా ఆప్షన్ లేకుండే. మీ హాస్టేజెస్ అక్కడ ఉన్నారు, మీరు అది ట్రై చేశారు, ఒక సీక్రెట్ రెస్క్యూ మిషన్ ట్రై చేశారు, కానీ ఫెయిల్ అయిన చాలామంది చనిపోయారు యుఎస్ సోల్జర్స్. ఒక ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయింది అది తెహరాన్ దగ్గరే. సో అట్లాంటి పని వీళ్ళు చేసి పెట్టారు. సో దాని కోపం అమెరికా ఏం చేస్తారు, ఏ ప్రెసిడెంట్ వచ్చినా కానీ ఈ ఫండ్స్ రిలీజ్ చేయరు. ఇరాన్ గుతో మాట్లాడడం లేదు. సో ఫైనలీ ఒబామా టైంలో ఈ 21 నెలలు మాట్లాడిన తర్వాత ఈ ఒప్పందం చేశారు, జేసీపీ అగ్రిమెంట్. అది చేసిన తర్వాత ఒబామా అగ్రిమెంట్, జేసీఓపీ అగ్రిమెంట్, జాయింట్ కమిటీ. అది ఇరాన్, యుఎస్ ఒకరే కాదు, జర్మనీ, ఫ్రాన్స్, చైనా, రష్యా వీళ్ళందరూ వచ్చారు, సంతకం పెట్టారు దాంట్లో. అండ్ దట్ వాజ్ ఒబామాస్ మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే మీరు చూసుకుంటే రేపు మీరు వైలేట్ చేస్తే నేనేం చేయలేను. అటుపక్క ఇరాన్ ఉన్నప్పుడు ఇటుపక్క 5 మంది కూర్చున్నారు, 10 మంది కూర్చున్నారు. వీళ్ళందరూ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ మెంబర్స్. ఓకే, వాళ్ళందరూ కూర్చొని సంతకం పెట్టారు. సో ఇట్ వాజ్ ఇంటర్నేషనలీ బైండింగ్ ఇరాన్. సో ప్రెసిడెంట్ ఒబామా ఏం చేశాడు, కొన్ని $400 బిలియన్ వీళ్ళకి పంపించారు. వాళ్ళ సొమ్మే. ఈయన ఎలక్షన్ క్యాంపెయిన్ ఏమో కథ చెప్పిందంటే ట్రంప్ అప్పుడు 2018 ఎలక్షన్లో ఈ ఒబామా అమెరికన్ ట్యాక్స్ పేయర్ అమెరికా డబ్బులు తీసి ఇరాన్కి ఇచ్చిండని చెప్పి. అబద్ధం అది. రాంగ్ ఇంటర్ప్రిటేషన్. కానీ ఎలక్షన్ టైం కదా, ఎవడు పట్టించుకుంటారు, నమ్మేస్తారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు కదా రాహుల్ గాంధీ, ఏదో చెప్తుంటాడు, ప్రజలు నమ్ముతారు. అది కానీ తర్వాత తెలిసిపోతుంది, తప్పని తెలిసిపోతుంది. ఎనీవే, తో ఆ డబ్బుల గురించి వాళ్ళు అప్పుడు 450 మిలియన్ అంటే ఇప్పుడు 20 బిలియన్ అడుగుతున్నారు. 20 బిలియన్. వాళ్ళు ఏమంటారు, మా దగ్గర మొత్తం మీరు బాంబు వేసి ధ్వంసం చేసేసారు, మా బ్రిడ్జిలు కొట్టారు, మా పవర్ ప్లాంట్ కొట్టారు, మా రోడ్లు కొట్టారు, ఓకే, రెవల్యూషనరీ గార్డ్ ఆఫీసులు కొట్టేసి మా దగ్గర ఏం లేదు, ఇప్పుడు ఇదంతా కట్టాలని మాకు డబ్బులు కావాలి. అసలు మా డబ్బులు మీ దగ్గర ఉంది, మీ డబ్బులు అడగట్లేదు, మా డబ్బులు మీ దగ్గర పడినాయి, అది మాకు ఇచ్చేసేయండి, దాని నుంచి కొంచెం $20 బిలియన్ ఇవ్వండి. ట్రంప్ ఏమంటాడు, నేను ఇవ్వను. ఎంత ఉన్నాయి సార్ అసెట్స్? చాలా ఉన్నాయి. దట్స్ నో కౌంట్ ఆఫ్ ఇట్. నాకు ఎగ్జాక్ట్ కౌంట్ లేదు. ఈవెన్ యూఎస్ గవర్నమెంట్ కూడా మాట్లాడలేదు దాని గురించి. బట్ ఇట్ బీన్ అట్లీస్ట్ 100, 200, 300 బిలియన్ ఉండొచ్చు ఈజీగా. సో ఆ టైంలో ఉన్న డబ్బులు కదా, అంత ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా బ్యాంక్లో పడి ఉంటే. సో ఇట్ వుడ్ గెయిన్డ్ అ లాట్ ఆఫ్ మనీ. ఇప్పుడు యుక్రెయిన్ రష్యా వాళ్ళు అదే జరిగింది వాసుదేవన్ గారు. రష్యాది $200 బిలియన్ అక్కడ యూకే బ్యాంక్స్లో పడి ఉండే, యూరోపియన్, అది ఫ్రీజ్ చేసి పడేశారు. ఓకే, రష్యా అన్నారు ఓకే మీరు పెట్టుకోండి, మిమ్మల్ని కూడా మేము చూస్తామని చెప్పేసి. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ పాతది మీరు చెప్తున్నారు కదా సార్, హోస్టేజెస్గా కొందరిని తీసుకెళ్ళింది అప్పట్లో పట్టుకున్నారు అయతోలా ఖొమైనీ. అది తర్వాత వాళ్ళని రిలీజ్ చేయడం చేశారు. సంవత్సరం తర్వాత రిలీజ్ చేశారు. కానీ అది పెద్ద డిప్లొమాటిక్ ఒక నెగోషియేషన్ తర్వాత జరిగింది ఇదంతా. ఎందుకంటే ఆ టైంలో యుఎస్ వ్యతిరేకత చాలా ఉండే ఇరాన్లో. దానికి కారణాలు ఉన్నాయి. షా ఆఫ్ ఇరాన్ వాజ్ అన్ అబ్సల్యూట్ డిక్టేటర్. నేను పెద్ద కథ ఉంది, మీకు ముందు కూడా చెప్పాను. లాస్ట్ టైం 1953లో వాళ్ళకు ఒక ప్రెసిడెంట్ ఉండే, మొహమ్మద్ మసూదేవ్ అని చెప్పేసి, వెరీ పాపులర్ మ్యాన్. ఎలక్షన్ గెలిచి ప్రెసిడెంట్ అయింది ఆయన. వీళ్ళు ఆ టైంలో ఈ ఆయిల్ అంతా ప్రాస్పెక్ట్ చేయడం మొదలుపెట్టారు. సో అక్కడ ఆ టైంలో బ్రిటిష్ కంపెనీస్ ఎక్కువ ఉండే.
ఈ బ్రిటిష్ కంపెనీస్ ఏం చేస్తారంటే ఆయిల్ అంతా తీసుకెళ్తున్నారు వాళ్ళ బ్రిటన్కి యూరోప్కి తీసుకెళ్తున్నారు. ఈయన అడిగారు, బాబు ఈ ఆయిల్ మాది, మాకేమైనా రాయల్టీ ఇవ్వండి. మేము ఇవ్వను పో అని చెప్పారంట. ఈయన ఏం చేశాడు, రాత్రికి రాత్రి నేషనలైజ్ చేసి పడేశారు వీళ్ళంతా. 50s. 53. అప్పుడు యూకే కోపం వచ్చింది, ఇదేంట్రా మా కంపెనీని నేషనలైజ్ చేస్తావా, మా డబ్బులంతా తీసుకెళ్ళిపోతావా, మిమ్మల్ని చూసుకుంటా అని చెప్పి CIA అండ్ MI6 విచ్ ఇస్ ఇంటెలిజెన్స్ ఆర్మ్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్, వీళ్ళిద్దరు కలిసి ఒక కూ చేశారు అక్కడ. ఈయనని అరెస్ట్ చేసి జైలు వేసేశారు ఈ ప్రెసిడెంట్ని. ఇంకొకరిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు అక్కడ. ఆయన పేరు రేజా పెహల్వి, లేటర్ కాల్డ్ షా ఆఫ్ ఇరాన్. ఆయన 1979 దాకా పరిపాలించాడు. 1979లో ఖొమేనీ వచ్చి ఆయన పారిపోయాడు, అప్పుడు ఈజిప్ట్కి పారిపోయాడు. సో ఇరాన్లో వచ్చే ప్రెసిడెంట్లు అందరూ కూడా అమెరికా గమీస్. మీద వచ్చారు. కానీ 79 నుంచి ఇప్పుడు 2026 దాకా వాళ్ళ మాట ఎవరు వినట్లేదు ఇరాన్లో. మిగతా అన్ని దేశాలు వాళ్ళ బేస్ కూడా ఇచ్చేసారు వాళ్ళకి. సౌదీ అరేబియా, ఖత్తర్, బహ్రెయిన్, గల్ఫ్ నేషన్స్ అన్ని ఇచ్చేసాయి. ఒమాన్, UAE వీళ్ళందరూ అండి. US అన్నారు మీకు ప్రొటెక్షన్ కావాలన్నా మేము మా కొత్త ఒక బేస్ సెటప్ చేస్తాం మీకోసం. మా 2000 మంది 3000 మంది ఇక్కడ ఉంటారు, ఒక 50 ఎయిర్క్రాఫ్ట్లు ఉంటుంది. కానీ మాకు ఎన్ని వందలాది ఏకర్లు, 1000 ఏకర్లు, 2000 ఏకర్లు, 3000 ఏకర్లు కావాలి మాకు, ఇచ్చేస్తారు. అంతా డెజర్ట్ కదా, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి. అట్లానే అలోద్ ఎయిర్ బేస్ అని ఉంది ఖతర్లో, విచ్ ఇస్ ద లార్జెస్ట్ బేస్ ఇన్ దిస్ సైడ్. సెంట్రల్ కమాండ్ కింద వస్తుంది, US సెంట్రల్ కమాండ్. 8000 మంది పనిచేస్తారు US ఆర్మీ వాళ్ళు అక్కడ. 8000 మంది, 200 ఎయిర్క్రాఫ్ట్ ఉంది అక్కడ. దాన్ని కొట్టేశారు కదా సార్ మొన్న కొట్టారు, మొన్న ఫస్ట్ టైం కొట్టారు, సెకండ్ టైం కూడా కొట్టారు. సో ఇప్పుడు ఈ గల్ఫ్ నేషన్స్కి భయం ఏంటంటే ఇరాన్ ఎంత పవర్ఫుల్ అయిపోతుందో ఇప్పుడు చూపించారు వాళ్ళు కదా. ఖత్తర్ మీద కొట్టారు, బహ్రెయిన్ మీద కొట్టారు, సౌదీ అరేబియాని కొట్టారు వాళ్ళు. వీళ్ళకి ప్రాబ్లం ఇప్పుడు ఏమొచ్చిందంటే ఈ ఖత్తర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా 5 సంవత్సరాలు పడుతుంది వాళ్ళకి ఇప్పుడు ఈ వార్లో జరిగిన నష్టానికి రిపేర్ చేయడానికి, వాళ్ళ గ్యాస్ ఫీల్డ్స్ రిపేర్ చేయడానికి వాళ్ళకి 5 సంవత్సరాలు పడుతుంది. అది కూడా 17% ఆఫ్ దేర్ అసెట్స్ ఫర్ డిస్మాంటిల్, దానికే వాళ్ళకి 5 ఏళ్ళు పడతాయి. ఆలోచించండి. సౌదీ అరేబియా అరామ్కో మీద కొట్టారు. అరామ్కో ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఆయిల్ రిఫైనరీ, వాళ్ళ మీద కొట్టారు ఇరాన్. సో వీళ్ళందరికీ ఇరాన్ మీద కోపం ఉంది. దట్ ఈస్ అడిషనల్ ఫ్యాక్టర్. వీళ్ళందరూ కలిసి సైడ్ నుంచి చెప్తున్న అమెరికాని కొట్టండి అని. వాడు ఉంటే మాకు మళ్ళీ థ్రెట్ రేపు అని. సో అమెరికాకి ఫస్ట్ కావాల్సిందే రెజీమ్ చేంజ్ కావాలండే. రాజధాని గారు గుర్తుంది, దాని నుంచి వీళ్ళు మొదలుపెట్టారు రెజీమ్ చేంజ్. అది జరగలేదు. ఇప్పుడు వీళ్ళేమనుకున్నారంటే వీళ్ళ నడిమిట్లో ఒక స్ప్లిట్. దానికోసం ట్రంప్ మాట్లాడుతూ చెప్తూ ఉంటారు చూడండి, అక్కడ కొంత మంచి మనుషులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాం మేము. మంచి మనుషులు వీళ్ళే, ఫారిన్ మినిస్టర్ వీళ్ళందరూ. ఇప్పుడు ఇస్లామాబాద్ వెళ్ళారు చూడండి మన వాళ్ళు, కానీ వాళ్ళకి లోకల్ సపోర్ట్ లేదు. అక్కడ గవర్నమెంట్ నడిపిస్తుంది ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్, వాళ్ళు చెప్తేనే నడుస్తుంది అక్కడ. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈయన అనౌన్స్మెంట్ మీద అనౌన్స్మెంట్ చేసుకుంటూ పోతున్నారు. అయిపోయింది ఒప్పందం, చేసేసాం ఒప్పందం. ఇది ఎప్పటి నుంచో వింటున్నాం మనం. సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ నుంచే పోతే యుద్ధం అయిపోయింది, అంత ఇంకేముంది, నథింగ్. అక్కడ గవర్నమెంట్ లేదు, నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, ఏం లేదు. మేము ఎప్పుడు కావాలంటే ఏమైనా చేసుకోవచ్చు అక్కడ అని చెప్పారు. తర్వాత ఒకరోజు F-15 కొట్టారు వాళ్ళు. అప్పుడు కథ అంతా మారిపోయింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్కి అక్కడి నుంచి ఈ అగ్రిమెంట్ సైన్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇట్లాంటి ఒప్పందాలు మీరు 21 గంటల్లో చేయలేరు, 2 వారాల్లో చేయలేరు, నెలలు పడుతుంది. డిస్కస్ విత్ హిస్, ఎందుకంటే వీళ్ళది ఓన్ పార్టీ ఇంత పెద్ద ఉంది. వాసుదేవన్ గారు సెనేట్తో మాట్లాడాలి, సొంత పార్టీతో మాట్లాడుకోలేదా? కరెక్ట్. ఇంత పెద్ద గ్యాప్ ఉంది వీళ్ళకి. వీళ్ళు ఇక్కడ ఉంటే వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈ వారంటే ఆయన ఒక్కడు యూనిలాటరల్గా తీసుకునే డెసిషన్ కాదు కదండి. అదే కాదా. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక ఏం చెప్తాను నెగోషియేషన్ చేసినప్పుడు ఒక బేరం ఆడుకున్నట్లు ఉంటుంది అది. ఇప్పుడు మన టమాటా కొనడానికి పోతే వాడు 50 రూపాయలు కిలో అంటే మీరు ఇమ్మీడియట్లీ 10 రూపాయలు అంటారు. వాడు షాక్ అయిపోతాయి, ఏం సార్ 10 రూపాయలు, 40 కన్నా తక్కువ రాదు అంటాడు. అంటే వాడు ఆల్రెడీ 10 దిగేసాడు కిందికి. అప్పుడు మీరు చూస్తారు అక్కడ గేమ్ ఉందా, చాలా చూద్దాం, 20కి ఇచ్చేయంటారు. 25 కాదు సార్ అంటారు. సరే 25కి ఇచ్చేసి, కాదు సార్ 30 కన్నా తక్కువ రాదంటారు. మళ్ళీ అక్కడే నడిమిట్లో వచ్చి ఆగిపోతారు, ఆగి కొనుక్కుంటారు. ఇది నెగోసియేషన్. అంటే మీ పొజిషన్ నుంచి మీరు దిగి రావాలి కిందికి. అమెరికా రెడీ లేరు దానికి. మేము ఎక్కడున్నాం చెట్టు మీద అక్కడే కూర్చుంటాం, నేను కింద ఉన్నాను, నువ్వు ఇక్కడే కూర్చో. ఇద్దరు దిగి రావాల్సిందే. ఇరాన్కు ఉన్న వీక్నెస్ ఇరాన్కు ఉంది, అమెరికాకు ఉన్న వీక్నెస్ అమెరికాకు ఉంది. వీరిద్దరు మాట్లాడుకోవాలి. కానీ నేను మాట్లాడను, పాకిస్తాన్తో చేపిస్తా అంటే వాడి ఇంట్రెస్ట్ ఏముంది పాకిస్తాన్ది? వాడు పాపం అడుక్కొని తింటున్నాడు. మన $3 బిలియన్ లోన్ అడిగారు,
సౌదీ అరేబియా దగ్గర వెళ్ళి. ఎందుకురా అంటే యూఏఈ లోన్ తీసుకున్నాం, అది కట్టాలి ఇప్పుడు అని. మన క్రెడిట్ కార్డు వాళ్ళు కొంతమంది అబ్బాయిలు చేస్తారు ఈ పని. 5 క్రెడిట్ కార్డులు పెట్టుకుంటారు, వాడు ఫుల్ తీసుకుంటాడు దీని మీద. బిల్ కట్టడానికి ఇక్కడి నుంచి డబ్బులు కట్టి అక్కడ కడతాడు ఈ క్రెడిట్ కార్డు మీద, మళ్ళీ దీన్ని తిప్పుతాడు, లాస్ట్లో ఉరేసుకొని సూసైడ్ చేసుకుంటాడు. ఇది వీళ్ళ సంగతి వీళ్ళది. ఇదే పాకిస్తాన్ చేస్తున్నాం. సౌదీ అరేబియా దగ్గర నుంచి పాకిస్తాన్ ఊరేసుకోబోతోంది. అది ఎప్పటి నుంచి అంతలో ఉంది వాళ్ళ సంగతి. సో ఇక్కడ నుంచి 3 బిలియన్ తీసుకున్నారు మొన్న 26 అనౌన్స్ కూడా చేశారు. ఎవరైనా నేను అప్పు తీసుకున్నా అని చెప్పి ట్వీట్ చేస్తాడా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ అనౌన్స్ చేస్తున్నారు, మాకు సౌదీ అరేబియా $3 బిలియన్ ఇచ్చింది అని చెప్పేసి. నేను దాని కింద ఒక ఫోటో పెట్టి ట్వీట్ కూడా చేశాను, నేను బిచ్చం ఆడుకుంటున్నట్ల మన షబాజ్ షరీఫ్. ఓకే, ఎందుకు ఆ 3 బిలియన్ తీసి వాడు యూఏఈ కట్టేస్తాడు, అయిపోయింది ఆ డబ్బులు. మళ్ళీ సౌదీ అరేబియా దగ్గర వెళ్ళాడు మొన్న, ఇంకా మాకు డబ్బులు కాదు. సౌదీ అరేబియా చాలా స్మార్ట్. వాళ్ళు ఏం చెప్పారంటే, నీకు ఇట్లా డబ్బులు ఇచ్చుకుంటూ పోతే రేపు నువ్వు మాయమైపోతావు ఇక్కడ నుంచి. మేమేం చేయాలి, నువ్వు పని చేయి, 15 ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. ఈ J-15 F-16 ఉన్నాయి కదా, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. మీది ఒక 4,000 మందిని ఇక్కడ పంపి. మా దగ్గర ఎక్కువ సోల్జర్స్ లేరు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా లేదు, బ్యాటిల్ ఎక్స్పీరియన్స్, ట్రైనింగ్ కూడా. వాళ్ళు ఎప్పుడు యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదు. వాళ్ళు మీరు ఇక్కడ చూడండి. సో 4,000 మందిని 15 ఎయిర్క్రాఫ్ట్ పంపించారు పాకిస్తాన్ మన. అది ఒక గ్యారంటర్ లాగా అనమాట. అది కొలాటరల్, లోన్ తీసుకున్నప్పుడు కొలాటరల్ పెట్టాలి. సౌదీ అరేబియా లోన్ ఇచ్చారు వాళ్ళు. ఎంత ఇచ్చారు సార్? ఇప్పుడు 3 ఇచ్చారు, టోటల్ 5 బిలియన్ అంట. పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు టోటల్ ఉన్నది వాళ్ళ ఫారిన్ ఎక్స్చేంజ్ ఉన్నది $18 బిలియన్ అంతే, 18. దాంతో మీరు 3 వారాల ఆయిల్ కొనుక్కోవచ్చు అంతే. ఆయిల్ కాకుండా మిగతా ఏమేమి కావాలి అంతే కొనుక్కోవచ్చు అంతే. మన ఇండియా ఫారిన్ ఎక్స్చేంజ్ మన దగ్గర $760 బిలియన్ మన దగ్గర ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్. ఆలోచించాలి, ఎందుకంటే మీకు ఒక ఎక్స్పోర్ట్ బేస్ కావాలి, మీకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావాలి. అప్పుడు మీరు బయటికి డబ్బులు పంపించి ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ మీరు తెప్పించుకోవచ్చు. ఎందుకంటే మన ఆయిల్ కోసం పెడుతున్నప్పుడు మనం ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ ఖర్చు పెడుతున్నాం. మనం సేమ్ టైం మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ ఉండాలంటే మనం కూడా ఎక్స్పోర్ట్ పెట్టాలి. సో మన టెక్స్టైల్స్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, మిగతా సెక్టర్, ఫార్మా సెక్టర్, వీళ్ళందరూ బయటికి పంపించి డాలర్లు తెప్పించుకుంటారు. ఇది మెయిన్. నిన్న ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు, ఇదే ట్వీట్ కింద ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ట్వీట్ చేశారు, మాకు డబ్బులు. ఎన్ని రోజులు ఇట్లా అడుక్కొని తింటారు మీరు? ఎప్పుడైనా మనం కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ చేయండి, ఎక్స్పోర్ట్ చేయండి, ఐటీ సెక్టర్. ఆయన తెలియదు మనకి, ఆయన లోపల ఎక్కడ పడున్నాడు కదా తెలియదు. ఆయన పేరుతో ట్వీట్ వచ్చింది, వాళ్ళ సిస్టర్ చేస్తున్నారు ట్వీట్ యాక్చువల్లీ. సో ఆ ట్వీట్లో చెప్పారు, మీరు ఐటీ సెక్టర్ సెటప్ చేయండి, వాళ్ళు ఎక్స్పోర్ట్, వాళ్ళు సాఫ్ట్వేర్ అమ్ముకొని వాళ్ళు డబ్బులు తీసుకొస్తారు. మీరు ఏం లేకుండా ఎవ్రీ టైం సౌదీ అరేబియా దగ్గర వెళ్ళి అడుగుతారు, మళ్ళీ కువైత్ దగ్గర వెళ్తారు, మళ్ళీ ఇరాక్ దగ్గర వెళ్తారు. ప్రతి మనిషి దగ్గర వెళ్ళి అప్పులు అడుగుతున్నారు. మీరు ఎన్ని రోజులు ఇట్లా అప్పులు అడుగుకుంటాం ఏమని అడుగు. సో పాకిస్తాన్కి ఇప్పుడు అదే ప్రాబ్లం. మీరు జయశంకర్ గారు పిలిచి పని చేయమంటే ఆయన చేయరు. మోదీ గారితో 40 నిమిషాలు మాట్లాడారు మన ట్రంప్. ఒక మాటలు అంటే 10 నిమిషాలు 15 నిమిషాలు ఫినిష్ చేసుకోవచ్చు. 40 నిమిషాలు ఏం మాట్లాడారు? దాంట్లో చాలా మటుకు ఏం చెప్తారు, కొన్ని రూమర్స్ ఉన్నాయి. దానికన్నా 4 రోజుల ముందు CAPF ఫోర్సెస్ది లీవ్ క్యాన్సిల్ చేసేసారు. CAPF అంటే BSF, CRPF, CISF వాళ్ళ లీవ్ క్యాన్సిల్ చేసేసారు. ఎవరికి లీవ్ లేదు, ఎవరు లీవ్ ఉన్న వాళ్ళందరూ. వార్ లైక్ అట్మాస్ఫియర్. అప్పుడు భయం వేసింది. సడన్గా అంబాసిడర్ సర్జయ్ గారు ఫోన్ చేసి ఉంటారు ట్రంప్కి, సార్ వీరు కొట్టండి పోతున్నారు పాకిస్తాన్ని, మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది, మీరు ఒకసారి మాట్లాడండి మోదీ గారితో అని చెప్పి. సో మోదీ గారితో మాట్లాడారు, 40 నిమిషాలు మాట్లాడారంట. వీ డోంట్ నో, బికాజ్ యూజువల్లీ ఇట్లాంటి ఏం చెప్తారు, ఫోన్ కాల్స్ ఉంటప్పుడు హెడ్ ఆఫ్ స్టేట్ మాట్లాడుతూ రీడౌట్ అని చెప్పి ఇష్యూ చేస్తారు. అంటే ఒక స్టేట్మెంట్ లాగా, ప్రెస్ నోట్ లాగా. వీళ్ళు ఇదేంది మాట్లాడు, ఎందుకంటే ఇది స్పీకర్ ఫోన్లో పెట్టి మాట్లాడతారు, 10 మంది వింటుంటారు, వాళ్ళ వైపు నుంచి 5 మంది, ఇక్కడ నుంచి 5 పక్కన రూమ్లో కూర్చొని ఇక్కడ వింటుంటాడు, వాడు నోట్స్ చేస్తుంటాడు. ఇట్స్ అన్ ఓపెన్ కాల్, నా సీక్రెట్ కాదు అది. సో ఎందుకంటే ట్రాన్స్లేటర్ ఉంటాడు నడిమిట్లో, ట్రంప్ యాక్సెంట్ మోదీకి అర్థం కాదు, మోదీ యాక్సెంట్ ట్రంప్కి అర్థం కాదు. సో వీళ్ళు ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది నడిమిట్లో. సో ఇది చేసి 40 నిమిషాలు ఏం మాట్లాడారు మనకి తెలియదు. బౌద్ధ సైడ్స్ ఉంటారు దుబాసీలు, అంతే కదా, అటు కూడా ఉంటారు. సో 40 నిమిషాలు మాట్లాడితే సంథింగ్ సబ్స్టాన్షియల్ హెస్ బీన్ స్పోకెన్. బహుశా అడిగి ఉంటాడు మీరు కూడా కొంచెం. సో మోదీ ఈజ్ వెరీ క్లియర్. జయశంకర్ గారు కూడా చెప్పారు, మేము దళాలు కావు మేము. ఓకే, వాడు బెల్ కొట్టి తీసుకెళ్ళి పాకిస్తాన్ దగ్గర చెప్తారు, చేతులు ఇరాన్కి ఇరాన్ చెప్తారు, యూఎస్ పరిగెత్తుకుంటే వెళ్ళి యూఎస్కి ఇస్తారు, స్టేట్మెంట్ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు బెల్ కొట్టి మళ్ళీ ఈడికి పంపిస్తే యూఎస్కి వెళ్ళి ఇరాన్ని. ఇది చేస్తున్నారు పాకిస్తాన్. పాకిస్తాన్ ప్రధానమంత్రి గారేమో అక్కడ టర్కీ, ఖతార్ కలిసి ఒక కాన్ఫరెన్స్ పెట్టారు, దానికి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు నాకు అర్థం కాదు వీళ్ళ సంగతి ఏంటండి, ఇరాన్లో కూర్చో. సో ఈ కన్ఫ్యూజన్ మీరు డైరెక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ డైరెక్ట్లీ ఉండాలి. ఇటువైపు యూఎస్, ఇటువైపు ఇరాన్ పెట్టి మాట్లాడండి డైరెక్ట్. ఈ నడిమిట్లో ఈ ఇంటర్ప్రెటర్ ఉంటాడు చూడండి, గేమ్ ఆఫ్ చైనీస్ విస్పర్స్ అంటాం మేము. మన మేనేజ్మెంట్లో ఒక గేమ్ ఉంది, అది
నువ్వు ఒక చిన్న సెంటెన్స్ ఒక చెవిలో చెప్తే ఆ సెంటెన్స్ తిరిగి వచ్చేదాకా మొత్తం మీనింగ్ మారిపోతుంది. 100 మందికి వెళ్ళి చివరికి వచ్చేప్పుడు అసలు మీరేం చెప్పిందో అది దానికి వ్యతిరేకంగా ఉంటుంది. 100 మంది అక్కర్లేదు, 6 మంది చాలు. గుర్రం పరిగెత్తి వెళ్ళి నీళ్ళు తాగిందని చెప్పాం, కానీ లాస్ట్లో ఇక్కడ వచ్చేదాకా అది గాడిద అయిపోతుంది గుర్రం. ఇది సంగతి. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో ఐ థింక్ ద మేజర్ మిస్అండర్స్టాండింగ్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ పాకిస్తాన్. ఇంత గ్యాప్ ఉన్నప్పుడు డెఫినెట్గా డైరెక్ట్ టాక్స్ చేసుకోవాల్సి వస్తుంది. అది కూడా 47 సంవత్సరాల తర్వాత మీరు మాట్లాడుతున్నప్పుడు ఫేస్ టు ఫేస్ టాక్స్ ఇస్ బెస్ట్. ఫస్ట్ ఫేస్లో ఒక నడిమిట్లకి ఇంటర్మీడియట్ పెట్టుకోవచ్చు. మీరు ఒమాన్ యూజ్ చేశారు కదా 2 సార్లు, ఈసారి యూ షుడ్ బిన్ డైరెక్ట్. ఇంకోటి వాసుదేవన్ గారు, ఎప్పుడైనా ఒక నడిమిట్లో ఒక మీడియేటర్ని పెట్టినప్పుడు ఆ మీడియేటర్ చాలా పవర్ఫుల్ కంట్రీ ఉండాలి. వీళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు పాకిస్తాన్తో, వాడు ఇక్కడ కొడుతున్నాడు, వీడు అక్కడ ఇదే ఒక చైనా, ఒక రష్యా ఉంటే మీరు చూడండి, వాళ్ళు చెప్పిన మాట వింటారు. ఇద్దరు వచ్చి కూర్చుంటారండి, మర్యాద వింటారు వాళ్ళు, ఎందుకంటే అంత పవర్ ఉంది వాళ్ళ దగ్గర. చైనా అంటారు ఏం మాట్లాడుతున్నారు, మాట్లాడు మర్యాదగా అంటాడు, అప్పుడు వాడు వింటాడు. పాకిస్తాన్ చెప్పలేరు, నువ్వెవడరా అని అడుగుతాడు వాడు ఇరాన్ని. నీ మీద కూడా ఒక బాంబు వేసేస్తాను నేను అంటాడు. ఎక్కువ నేను సౌదీ అరేబియా వేసి నీ మీద కూడా ఒకటి వేసేస్తాను అంటాడు. అంటే వాస్తవంగా ఇప్పుడు ట్రంప్ చెప్పాడు కాబట్టి మునీర్ వెళ్ళాడు అక్కడికి, అంతే. ఆయన మళ్ళీ ఎప్పుడు రమ్మంటే అప్పటిదాకా అక్కడే ఉండాలి. అది కూడా కాదు, ఈ వే ద మెసేజెస్ ఆర్ బీయింగ్ కన్వేడ్ ఇస్ రాంగ్. మీరు ఎక్సైట్గా అయ్యి ఫోన్ చేసి ట్రంప్కి ఇది చెప్పారు ఇరాన్ వాళ్ళు, నాకు బాత్రూమ్ కాడ కనిపించారు, మేము ఇద్దరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బాత్రూమ్ లోపల చెప్పిండు నాకు ఇది మీరు ట్వీట్ చేసేసేయండి అంట. ట్వీట్ చేసేసి వాడంట ఇరాన్, అరే నేను మీటింగ్లో కాదు కదరా, ఇంత బాత్రూమ్లో నిలబడి మాట్లాడడం మనం ఇద్దరు, అది నువ్వు ఎందుకు అదని చెప్తావు అక్కడ వెళ్ళి అంటాడు. వాడు కోపం వస్తుంది. అదే జరిగింది ఇప్పుడు. ఇరాన్ అదే అంటున్నారు, మేము ఎక్కడన్నాం, మేము ఇది వీ డెంట్ సే ఎనీవేర్, ఎక్కడో చెప్పుంటారు, ఆఫ్ ద కఫ్ రిమార్క్ అంటాం మనం దాన్ని. ఇది ప్రాబ్లం. వాసుదేవన్ గారు, ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఒక డిస్కనెక్ట్ వచ్చేసింది. ట్రంప్కి ఏమో ఈ యుద్ధం ఎట్లైనా ఆపాలని ఉంది, ఇరాన్కి ఈ యుద్ధం ఎంత పొడిగించాలని ట్రై చేస్తున్నారు వాళ్ళు. మాకేం బోధ, దానివల్ల వాళ్ళకి ఏంటి బెనిఫిట్? మేము ఎట్లయినా మునిగిపోయినాం, తోడు వాడిని కూడా తీసుకుపోతామని అంటున్నారు వాళ్ళు. అమెరికాని కూడా ముంచారు, నేను వాళ్ళని కూడా తీసుకెళ్తాను, నేను ఎట్లయినా పోయినా, నేను ఆ సంగతి అయిపోయింది, వాడిని కూడా గుంజుకుంటా, వాడిని కూడా ఈ నీళ్ళ తీసుకుపోతాను నేను. ఇది వాళ్ళ స్ట్రాటజీ. అదే చేశారు కూడా వాళ్ళు ఒక అసిమెట్రిక్ వార్ ఆడారు. వాళ్ళకి తెలుసు అమెరికా ఎయిర్ ఫోర్స్ని వాళ్ళు కౌంటర్ చేయలేరు, సూపర్ ఎయిర్ ఫోర్స్ చాలా పెద్దది, నేవీని కౌంటర్ చేయలేము. సో ఏం చేస్తారు వాళ్ళు చిన్న చిన్న మిసైళ్ళతో డ్రోన్లతో కొట్టడం మొదలుపెట్టారు. వాళ్ళ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు. అప్పుడు ఏం చేశారు, మైన్స్ వేసేసారు తీసుకెళ్ళి హార్మోస్లో, అయిపోయింది. ఇప్పుడు వాడంటున్నాడు నాకు తెలియదు ఆ మైండ్లో ఎక్కడ పోయింది అంటున్నాడు. నీళ్ళు కదా ఇక్కడ పోయి ఉంటుంది, అక్కడ పోయి ఉంటుంది, నాకు తెలియదు అంటు, నువ్వు వెళ్ళి దేవులాడుకో అంటున్నాడు. ఇప్పుడు ఆ యూఎస్ ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు వాడు దాని మైండ్ స్వీపర్స్ లేదు. యూఎస్ ఇంత పెద్ద నేవీ పెట్టుకుని వాళ్ళు దాని మైండ్ స్వీపర్స్ లేదు, ఎందుకంటే టెక్నాలజీ మారిపోయింది మైండ్స్ది. ముందు సెకండ్ వరల్డ్ వార్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు ఇరాన్, ఇప్పుడు కూడా మ్యాగ్నెటిక్ మైండ్స్ వాడుతున్నారు. చాలా బాధ, ఎందుకంటే వాళ్ళకి లాస్ట్ 47 సంవత్సరాలు ఎవడిస్తాడు సార్, ఒక్క ఎక్విప్మెంట్ కూడా అమ్మరు వాళ్ళకి. ఇప్పుడు లేటెస్ట్ ఏ దేశం కూడా వాళ్ళకి ఎక్విప్మెంట్ అమ్మలేరు. ఆర్ దే పవర్ఫుల్ అండి ఆ మ్యాగ్నెటిక్ మైండ్స్? ఉంటాయి, దాని కాన్సెప్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్స్ ఉంటుంది. ఒకటి మ్యాగ్నెటిక్ మైండ్స్ ఏమవుతుందంటే ఇదంతా స్టీల్ బేస్డ్ కదా షిప్స్ అన్ని, దాన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది, వెళ్ళి పట్టుకుంటుంది, బ్లాస్ట్ అయిపోతుంది. మిగతా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మెటీరియల్, బ్లాస్టింగ్ మెటీరియల్ దానికి లోపల ఉంటుంది, ఇట్స్ లైక్ అ బాల్. ఓకే, ఇది మైండ్ అనే టెక్నాలజీ సెకండ్ వరల్డ్ వార్ కాన్సెప్ట్. అది దానికోసం సెకండ్ వరల్డ్ వార్ అయినప్పుడు వీళ్ళందరూ మైండ్ స్వీపర్స్ని స్క్రాప్ చేసేసారు. ఈవెన్ మనం కూడా చేసాం, మన దగ్గర కూడా ఒక మైండ్ స్వీపర్ లేదు ఇప్పుడు, యూఎస్ దగ్గర లేదు, యూకే దగ్గర ఉండి అది కూడా వాళ్ళు లాస్ట్ ఇయర్ స్క్రాప్ చేసేసారు వాళ్ళు, ఎందుకంటే కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు మైండ్ అక్కర్లేదు మీకు, మీరు అండర్ వాటర్ మిసైల్ కొట్టచ్చు, మీరు ఎందుకు మైండ్ వేస్ట్ చేస్తారు? రేపు మీ షీప్ వెళ్ళి ఆ మైండ్ మీద కొట్టుకుంటుంది ఒకసారి తెలియకుండా. ఇట్ మే హ్యాపెన్ కదండి, ఇట్ హ్యాపెండ్ ఆల్సో, ఇట్ హ్యాపెండ్ ఇన్ మెనీ కేసెస్. మన దగ్గర కూడా జరిగింది అది. సో అట్లా మన 71 వార్లో కూడా జరిగింది అట్లాంటి తప్పులని మన వైపు కూడా. విశాఖపట్నంలో మనం మైండ్స్ వేసి పెట్టాము అప్పుడు, మీకు గుర్తుంటుంది, ఐఎన్ఎస్ గాజీ సారీ, పాకిస్తాన్ వాళ్ళ సబ్మెరీన్ మనం కొట్టాము విశాఖపట్నంలో. ఇప్పుడు కూడా నీళ్ళ కింద పడుంది, అది ఇంకా ఉంది కదా సార్ దాని మెమోరియల్. 64 మంది అంతా చనిపోయారు దాంతోపాటు 71 వార్లో. అది ఇట్ హిట్ అ మైండ్ ఫస్ట్. మన వాళ్ళు ఇండియన్ నేవీ మైండ్ వేసి పెట్టారు అక్కడ. ఎందుకంటే మీకు ఆ స్టోరీ పెద్ద స్టోరీ, చెప్పుకుంటూ పోతే ఇంకో స్టోరీ. అది వాళ్ళు ఐఎన్ఎస్ విక్రాంత్ కొట్టడానికి వచ్చారు పాకిస్తాన్ వాళ్ళు, కానీ అక్కడ వచ్చేదాకా ఐఎన్ఎస్ విక్రాంత్ అండమాన్స్కి వెళ్ళిపోయింది. వాళ్ళేమో విశాఖపట్నం దగ్గర స్టక్ అయిపోయారు. ఇండియన్ నేవీ డిటెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. అఫ్కోర్స్ పెద్ద స్టోరీ ఉంది అంది. అండ్ దెన్ అనదర్ షిప్ వాజ్ సెంట్, రాజ్పూత్, ఐ థింక్ ఐఎన్ఎస్ రాజ్పూత్. దాని వెళ్ళి మొత్తం ఐఎన్ఎస్ మెడ్రాస్ బ్లాస్ట్ చేసి పడేసి. డ్యూరింగ్ దట్ టైం అయినా సార్ గోల్డో మేరీ మనకి షిప్ ఆ టైంలో బంగ్లాదేశ్ వార్, అది దట్స్ డిఫరెంట్. బంగ్లాదేశ్ వార్ టైంలో సోవియట్ యూనియన్ పంపించారు, వాళ్ళ సబ్మెరీన్స్ పంపించారు. అమెరికా 5th ఫ్లీట్ రాకముందు అక్కడ సబ్మెరీన్స్ వెళ్ళి కూర్చుంది అక్కడ బంగ్లాదేశ్ దగ్గర.
వాళ్ళు ఏం చేయలేకపోతే వెళ్ళిపోయారు ఫిఫ్త్ ఫ్లీట్. ఇప్పుడు హెన్రీ కిస్సింజర్ ఫారెన్ సెక్రటరీ ఉండే వాళ్ళది, అది పెద్ద స్టోరీ. కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడున్న దాంట్లో ఒక మెచ్యూరిటీ లేదు. ఒకటి ఎమోషనల్ మెచ్యూరిటీ, ఒకటి ఫిజికల్ మెచ్యూరిటీ, ఇంకోటి స్ట్రాటజిక్, 3 లేదు. మీరు ఎప్పుడు ఒక హెడ్ ఆఫ్ స్టేట్, మీరు మోదీ గారిని ఎప్పుడైనా చూసారా ఎక్సైట్ అయ్యి అరే నేను ఇప్పుడు నాకు ట్రంప్ ఫోన్ చేశారు ఇది అని చెప్పి? అదంతా అయిన తర్వాత కూర్చొని డిసైడ్ చేసి ఒక చిన్న నోట్ ట్వీట్ చేస్తారు ఎవరు. ఈయన అది కాదు. మరి మీరు స్ట్రైట్స్ ఆఫ్ ఇరాన్ ఏంటి, గల్ఫ్ ఆఫ్ ఇరాన్ ఏంటి, మీరు వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేసారని అడుగుతున్నారు అందరు ఇవాళ పొద్దున. ఇది ప్రాబ్లం. ఎప్పుడైనా మీరు ట్వీట్ చేస్తున్నప్పుడు క్యాపిటల్స్లో ట్వీట్ చేయకూడదు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ వెరీ ఆఫెన్సివ్. మీరు ఆ మనిషిని ఎవరిని ఇన్సల్ట్ చేసినట్లు ఉంటుంది. అది ఈయన నడిమిట్లో క్యాప్స్ పెట్టిస్తాడు. అది అర్థం కావట్లేదు. అది ఎవరు చేస్తున్నారు, ఆయనే చేస్తున్నారా, కావాలి ఇంకెవరు చేస్తున్నారా, ఎవరికైనా అప్పచెప్పుంటాడు మీరు రోజుకి. బట్ ది వే ఆ ట్వీట్స్ చూస్తుంటే లాంగ్వేజ్ అయిందే. అదే. సో ప్రాబ్లమ్ ఇస్ దిస్. సరే ఇరాన్ చెప్పారు, మీరు ఇరాన్తోని జాయింట్ స్టేట్మెంట్ ఇష్యూ చేయండి. మేము ఇద్దరు దీని మీద ఒక ఒప్పందానికి వచ్చాం, మేము వీఆర్ స్పీకింగ్ అహెడ్. అప్పుడు దానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడు ఏ షిప్ క్యాప్టెన్ రిస్క్ తీసుకుంటారు? స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఎవరు తీసుకోడు. నేను 5 షిప్లు పోయినా అంతే, ఇంత ఓపెన్ చేసామని చెప్పిన తర్వాత 170-200 వెళ్తాయి పర్ డే, 120 పర్ డే 120 షిప్స్ పోతుండే అక్కడికి ఇక్కడికి. ఇప్పుడు 5 కూడా వెళ్ళట్లేదు. ఎవడు రిస్క్ తీసుకుంటాడు? వాడు పిచ్చోడు కొట్టేస్తే అక్కడి నుంచి కొంత షిప్ అంతా పోతుంది మొత్తం. నోబడీ విల్ టేక్ అ రిస్క్. సో మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ని ఓపెన్ పెట్టడం అని ఓపెనే ఉండే ముందు మీరే వెళ్ళి బంద్ చేయించారు దాన్ని. మళ్ళీ నేనే తెరిపించానంటే మళ్ళీ ఇట్స్ లైక్ నా పాత స్టోరీ లాగా అయిపోయింది. మళ్ళీ కొత్త ట్వీట్స్ చేసేదాకా చూడండి. అంటే మునీర్ ఏమన్నా తెలియదు, మనం ఇప్పుడు మాట్లాడే లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ చూడలేదు. ఇప్పుడు అక్కడ రాత్రిపూట కదా, ఆయన నిద్రపోతున్నాడేమో, పొద్దున్న లేసి మళ్ళీ కొడతాడు ఒకసారి. తెలియదు మనకి, ట్వీట్లతో కొడతాడు. రైట్ సార్, సురేష్ గారు, థ్యాంక్ యూ. సో చూసాం కదా, అంటే ట్రంప్ చేసే ట్వీట్స్ ఆయన సోషల్ మీడియాలో అసలు ఏమాత్రం అర్థం కాకుండా ఉన్నాయని బయట ప్రపంచం అనుకుంటుంది. కానీ అర్థవంతంగా ఉన్నాయనేది ట్రంప్ భావన. ఎంత అర్థవంతంగా ఉన్నాయి అదొక ప్రశ్న అయితే, రెండోది అక్కడ వెళ్ళి మునీర్ ఏం చేస్తున్నాడు? ఈయన చెప్పిన ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ ఏం జరుగుతుందంటే కిటికీ తీసి చూసి లోపల ఏం జరుగుతుందో, అయ్యా ఇట్లా జరిగిందయ్యా అని చెప్పుకోవడం తప్పించి సావధానంగా కూర్చొని మాట్లాడి దీన్ని అడ్రస్ చేద్దాం, ఈ ఇష్యూ ఇక్కడ క్లోజ్ అయిపోవాలనే ఉద్దేశంతో ఏమన్నా మునీర్ ప్రయత్నం చేస్తున్నా అంటే, చేయాలని ఆయనకు ఉంది, లోపల తపన ఉంది, కానీ చేయలేని ఒక నిస్సహాయత. చేద్దామంటే IRGC కమాండర్లు ఎక్కడ లేపేస్తారో తెలియదు. ఏమాత్రం కోపం వచ్చినా ఇప్పుడున్న స్పీకరే లేపేయచ్చు, IRGC దాకా కావచ్చు. ఇంకా ఆయన ఫార్మర్ IRGC కమాండర్. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చీకి అలాగే స్పీకర్కి పట్టల్లా, అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్కి ఆయన డిప్యూటీకి పట్టల్లా. పరస్పర విరుద్ధమైన ట్వీట్స్. ఇరాన్ సన్నగిలింది ఒక రకంగా, అంటే బలహీనపడింది. నిన్ననే మాట్లాడుకున్న ఆహార ద్రవ్యాలు కూడా ఒకటి ఉంది, ఫుడ్ క్రైసిస్ ఉంది. ఎట్లా పడితే అట్లా ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. పెరిగినా కొనటానికి వస్తువులు లేని పరిస్థితి, రేపొద్దున తినటానికి కూడా వస్తువులు లేని పరిస్థితి. ఇరాన్ ఎందుకు ఇలా చేసుకుంటుంది అంటే ప్రైడ్, మేము ఎవరికి తల వంచు అని. బట్ అదే క్రమంలో దేశం మొత్తం, జాతి మొత్తం నష్టపోతుంది. 5000 సంవత్సరాల నాటి పురాతనమైన సంస్కృతి, నాగరికత ఉన్న ఇరాన్ తన సంస్కృతిని, ప్రాభవాన్ని కోల్పోవటం అంటే అది ప్రపంచానికి విషాదం. ఆ సంస్కృతి పరిఢవిల్లాలి. ఈ మధ్యలో వచ్చిన ఈ మత ఛాందసవాద గ్రూపులు చేసే ప్రయత్నాలని అక్కడ ప్రజలే నిర్జించాలి. ఇది బయట నుంచి వచ్చి అమెరికా ఏం చేసినా గాయానికి పైన పూసే ఆయింట్మెంట్ లాంటిదే. లోపల నుంచి మందు పడాలి, అది ఇరాన్ నుంచి మొదలవ్వాలి.